నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎస్, సలార్ ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు సలార్ కోసం. అసలు సలార్ మూవీలో ఆ ట్రైలర్ చూసిన తర్వాతనే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. బట్ స్టిల్ ఆ కాంబినేషన్, ప్రభాస్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రభాస్ గారిది చాలా సినిమాలు, బాహుబలి తర్వాత అసలు చాలా సినిమాలు ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అని పిచ్చ క్లారిటీతో వచ్చేసారు మన మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. అగైన్ ఇక్కడ రెండు పెద్ద పేర్లు, ప్రభాస్ అండ్ ప్రశాంత్. డంకీ కంటే కూడా ఎక్కువ బుకింగ్స్ సంపాదించుకుంది. ఐ మీన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ప్రీ బుకింగ్స్లోనే సలార్ హెస్ అవుట్ బీటన్ ఎవ్రీ వన్. హైదరాబాద్లో రాత్రి 1 గంట నుంచి కూడా షోస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ బుక్డ్. సో దాట్ షోస్ ద పవర్ ఆఫ్ దిస్ కాంబినేషన్. ఓకే, మీరు అన్నట్టుగానే ప్రభాస్కి ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ వాళ్ళకి ఎంతో ఈ 3-4 సినిమాల డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. బట్ ప్రభాస్ అగైన్ యూనివర్సల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆయనకు. అంటే అందరికీ నచ్చుతాడు అతను, బికాజ్ ఆయన పెద్ద కాంట్రవర్షియల్ అతనేం కాదు. అండ్ బాహుబలి తర్వాత ఒక ఐకానిక్ ఇమేజ్ అనేది వచ్చింది. సో మీరు అన్నట్టుగానే ప్రభాస్ తోటి ఒక సినిమాలో 10-20 ఎలివేషన్స్ కూడా చేయొచ్చని రాజమౌళి బాహుబలిలో ప్రూవ్ చేస్తారు. ఎలివేషన్స్ అనే దానికి మీనింగ్ ఇతను, బికాజ్ ఇస్ ఫిజిక్ అది సపోర్ట్ చేస్తుంది. అలానే ప్రశాంత్ నీల్ కూడా తన ఫస్ట్ 2 పిక్చర్స్, కొత్తవాడు రిలేటివ్గా యష్ తోటే ఇన్ని ఎలివేషన్స్ చేయొచ్చా, అంటే హీరోయిజంని ఈ విధంగా పోర్ట్రే చేయొచ్చా అనేది ఆయన చూపించాడు. అండ్ మామూలుగా ఎలివేషన్ అంటే ఒకసారి 2 సార్లు ఉంటుంది మనం ఓవరాల్ అన్ని మూవీస్ ఇంతవరకు చూసుకుంటే. బట్ మీరు అన్నట్టు ప్రశాంత్ నీల్ గారు ప్రతి ఒక్క సీన్లోనో, ప్రతి ఒక్క 15 మినిట్స్కో, ఒక 10 మినిట్స్కో ఆ ఎలివేషన్ అనేది చూసిన ప్రతిసారి మళ్ళీ మనం కూడా ఇవాజ్ లైక్ ఇన్ రోలర్ కోస్టర్ లాగా ఉంది అన్నమాట. ఒక న్యూ కమ్మర్కి, యష్కి ఆల్మోస్ట్ ఈ వాజ్ న్యూ కమ్మర్ దెన్. సో ఆయనకి అలా చేస్తే ఒక ఎస్టాబ్లిష్డ్, అంటే ఈయన ఒక ఒక స్టార్ హీరో, ఒక మార్వెల్ కామిక్స్ లాంటి హీరో అయితే. ఓకే, సో అలాంటి ఈ కాంబినేషన్లో ఎలా వస్తుంది అనేది, అంటే ఆ ఎంతూజియాజం, ఆ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవుతుంది. అంటే ఈ వర్డ్ ఎక్స్పెక్టేషన్స్ వాడాను. ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ ఫస్ట్ KGF అండ్ KGF 2 తోటి జనాల్ని స్టన్ చేసేసాడు. ఎందుకంటే ఇలాంటి పిక్చర్స్, ఇలాంటి వాట్ యు కాల్ థీమ్ ఆర్ ఆయన యూనివర్స్ విచ్ ఇస్ అ డార్క్ స్టైల్ ఫస్ట్ టైం చూసారు కాబట్టి థ్రిల్ అయ్యారు. సో నౌ దే ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఏ థీమ్. ఇప్పుడు మనం ట్రైలర్ చూసినా కానీ అందరూ కూడా బ్లాక్, వైట్, రెడ్ ఈ 3 షేడ్సే ప్రిడామినెంట్గా కనబడతాయి 70-80% ఆఫ్ ద టైం. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రశాంత్ నీల్ ప్రపంచం ఎలా ఉంటుంది, ఆయన యూనివర్స్ ఎలా ఉంటుందని. సో అది ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఒక కాస్త, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకముందు అది ఇట్లా థ్రిల్ యూ అండ్ ఇట్లా పుట్ యూ ఉంటే ట్రాన్స్. కానీ ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత ప్రభాస్ ఉన్నాడు, ఈయన ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో నుంచి వాళ్ళది హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ లాగా తీసారా అంటే ఏమంటారు? అది మనం అంటే ఇప్పుడు చెప్పలేం. కానీ డెఫినెట్గా ఈయన బాధ్యత చాలా ఉంటుంది. బికాస్ ద బడ్జెట్ హస్ గాన్ చాలా హై బడ్జెట్, బికాస్ వీళ్ళు పాన్ ఇండియా స్టార్. అండ్ యూ హ్యావ్ వన్ మోర్ సూపర్ హీరో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఓకే, సో ఇలాంటివి ఉన్నప్పుడు జస్ట్ టెక్నికే కాకుండా సమ్ సౌల్ స్టీరింగ్ స్టోరీ, అంటే ఆ కథ, స్క్రీన్ ప్లే అవి ఇవన్నీ కూడా, అంటే ఇట్ హ్యాస్ టు యూనో, దాంతో ఇది అయిపోయింది. ఉట్టి టెక్నాలజీ అనే టెక్నిక్ అందరికీ తెలుసు. దెన్ నెక్స్ట్ లెవెల్ ఆ బ్యాక్ డ్రాప్లో ఎలా అతను బాగా గ్రిప్పింగ్ నెరేటివ్ ఎలా తీయగలుగుతాడు అనే దాని మీదనే ఉంటుంది. అండ్ పైగా చిల్డ్రన్ ట్రామాని ఎక్కువగా తీసుకొని ఉంటాడు, చైల్డ్హుడ్. అండ్ ఇందులో కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా KGF లో కూడా అది కమింగ్ ఆఫ్ ఏజ్ అంటారు, అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఆయన ఎలా అవుతాడు. సేమ్ కాన్సెప్ట్ ఆల్సో అని అనిపించింది. అంటే ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అంటే వీళ్ళ చైల్డ్హుడ్ ని కొద్దిగా ఇంకెక్కువ తీసారనుకుంటాను. చైల్డ్హుడ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సి బికాస్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆల్సో ఇన్ 2 parts. ఓకే, నేను అనుకుంటాను దాని మీద కూడా ఎందుకు హౌ దే ఆర్ కనెక్టెడ్, ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మీద తీస్తారు. అండ్ వాళ్ళకు అంటే హౌ దే టుగెదర్, ఎలా వాళ్ళకు అంటే కామన్ బ్యాక్గ్రౌండ్లో పెరిగి వాళ్ళకు కామన్ శత్రువులు ఉండొచ్చు. సో దే ఆర్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, ఒకడంటే ఒకడికి, ఇద్దరిది ఒకటే ప్రాణం, ఆ టైప్. సో ఇప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి మనం, జగపతి బాబు గారి గురించి. సో ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియా సినిమా తీస్తూ ఉన్నారు. ఇంకోటి ప్రశాంత్ నీల్ సినిమాల్లో అండ్ అరే ఆఫ్ విలన్స్ ఉంటారు. ఇప్పుడు మీకు ఎలివేషన్స్ కావాలంటే ఒక్కొక్క విలన్ని ఎదుర్కొనేటప్పుడు ఒక్కొక్క ఎలివేషన్ వస్తుంది. ఒక మేజర్ విలన్ ఉంటారు.
అండ్ జగపతి బాబు కూడా ఐ థింక్ ఈజ్ యూనో పాన్ ఇండియాలో ఆయనకి రికగ్నిషన్ ఉంది. ఆయన వాయిస్, ఆయన పర్సనాలిటీ అది ఇది కూడా ఆయన హీ కెన్ టెర్రరైజ్ ద స్క్రీన్నే టెర్రరైజ్ చేయగలుగుతారు ఆయన. సో ఇట్స్ గుడ్. ఐ మీన్ అరే ఆఫ్ యాక్టర్స్. అంటే ఎప్పుడైనా హీరోకి ఒక సమవిజ్జి అయిన విలన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడు సినిమాలో మహేష్ బాబుకి ప్రకాష్ రాజ్ లేకపోతే ఆ సినిమా టెన్షన్ అది క్రియేట్ కాదు. సో ఐ థింక్ కాస్టింగ్ వైజ్ ఆల్సో చాలా అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా హీరోకి ఎంతైతే ఇంపార్టెంట్ పూర్వం అలా ఉండేది కదా, రౌడీ షీటర్స్ వాళ్ళ విలన్స్ గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ అన్నమాట. పర్ఫెక్ట్ యాక్టర్ ఉండాలి ఆపోజిట్ లో, అప్పుడే ఆ కాంబినేషన్ అనేది హిట్ అవుతుంది. సినిమా మేకింగ్ అంతా కూడా చాలా మారింది. విలన్స్ కూడా హీరో రేంజ్ వాళ్ళు ఉంటేనే, మెయింటైనింగ్ ఆల్సో అలానే ఉంది యాక్చువల్లీ. ట్రైలర్స్ చూస్తే కొద్దిగా ఓవర్ డోస్ ఆఫ్ వైలెన్స్ అనిపిస్తుంది, కానీ పీపుల్ హ్యావ్ లవ్ దోస్ ట్రైలర్స్. తర్వాత ఒక డైరెక్టర్ ఎంత టైం తీసుకుంటాడు సినిమాకి అనే దాని మీద ఆ సినిమా ఎంత బాగా వస్తుందనేది కూడా చెప్పగలుగుతాం. సో దిస్ మూవీ హాస్ బీన్ ఇన్ ద మేకింగ్ ఫర్ ద లాస్ట్ 2 to 3 years. సో డెఫినెట్గా ఐ థింక్ మళ్ళీ 1-2 సార్లు వాళ్ళు సరి చేసుకొని, అంటే ఆ స్క్రిప్ట్కి ది షుడ్ హావ్ గాన్ ఓవర్ దాట్ 100 times. ఇది డెఫినెట్గా ఈ ఫస్ట్ డేనే కాదు, ఐ థింక్ న్యూ ఇయర్ సంక్రాంతి దాకా కూడా ఈ స్పీడే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి నిజంగానే ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి, అలాగే ప్రశాంత్ నీల్ కూడా హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యాన్స్. ఒక డైరెక్టర్స్ లో ఈ మధ్య లోకేష్ కనకరాజ్ ఆర్ సందీప్ రెడ్డి వంగ, సో ఇట్లా ఇతను కూడా ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ పర్టికులర్గా సౌత్లో తెలుగు కన్నడ ఆడియన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. డౌన్ సౌత్ తమిళ్ మలయాళంలో కూడా ఉన్నారు. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ బ్లాక్ బస్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.